హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి సమాచారం అందుతుంది. ఈ ఏడాది మార్చి 29వ తేదీ శనివారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. ఇదే సమయంలో శని అమావాస్య కూడా ఏర్పడబోతుంది. శనివారంతో కలిసి వచ్చే అమావాస్యను శని అమావాస్య అంటారు. ఈ శని అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను నియమాలను పాటించడం ద్వారా మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకే రోజున గ్రహణం అలాగే అమావాస్య ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. మన భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:20 గ్రహణం ప్రారంభమవుతుంది. అలాగే సాయంత్రం 4:13 గ్రహణం ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనబడదు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎటువంటి నియమములు పాటించవలసిన అవసరం లేదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 9 సార్లు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్ళతో చిలకరించండి. ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ అమావాస్య రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తే ఇంకా మంచిది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అమావాస్య రోజున ఉదయ స్నానం చేసి మీ పూజా గదిని శుభ్రపరచుకొని పూజా గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి ధనలాభం కలిసి వస్తుంది. అలాగే అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే కూడా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీకు 7 జన్మలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఎన్నో దైవిక శక్తులు గుమ్మడికాయలో ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి ముందర గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మం ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మరియు మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. ఇంటి ముందర గుమ్మడికాయను పెట్టుకోవడం వల్ల నరదృష్టి కూడా తొలగిపోతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ళ ఉప్పును తీసుకొని దాన్ని మూటగా కట్టి ఇంటి ముందు వేలాడదీయండి. మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఈ శని అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే ఎలాంటి కష్టాలు ఉన్నా పోతాయి. అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి. అమావాస్య నాడు తల స్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. మీ ఇంట్లోకి చెడుశక్తులు అడుగు పెడతాయి. మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు మంచి ఆరోగ్యం లభిస్తుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల కటిక పేదరికము అనుభవిస్తారు.
అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ అమావాస్య రోజున గోమాతను పూజిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలంగా పెట్టండి. అమావాస్య పూర్తయిన తర్వాత దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి. అమావాస్య రోజున ఈ పరిహారాలు చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది మరియు మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అమావాస్య నాడు గోర్లు తీయడం మరియు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు అసలు చేయకూడదు. అమావాస్య రోజున నూతన వస్త్రములను కూడా ధరించకూడదు. అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు. అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి చెట్టు ఆకులను తీసుకుని వచ్చి కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న గ్రహ పీడలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. బీరువాని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అమావాస్య రోజున బీరువాని శుభ్రం చేసుకొని మీ బీరువాకి కుంకుమ బొట్లను పెట్టండి. దీని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మీకు ప్రాప్తిస్తుంది. అమావాస్య రోజుల్లో పొరపాటున కూడా గోధుమలు, బియ్యం అలాగే చీపురును కొనకూడదు. వీటి వలన మీ కుటుంబానికి దరిద్రం సంభవిస్తుంది. అమావాస్య రోజుల్లో దేవుడి పటములను కూడా శుభ్రపరచకూడదు. ఎవరైతే అప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీ బీరువాలో ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పచ్చకర్పూరంని పెట్టి మీ బీరువాలో ఉంచండి. అమావాస్య రోజున ఎవరితో కూడా అబద్ధాలు ఆడకూడదు. అమావాస్య రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. మరియు శనిదేవుని ముందర దీపారాధన చేయడం వలన కూడా అంతా శుభం జరుగుతుంది. మరియు మీరు ఏళ్ళనాటి శనితో బాధపడుతూ ఉంటే మీరు శనిదేవుని యొక్క ఆశీస్సులను అందుకోండి. ఆ శని దేవుడికి అమావాస్య రోజున మీరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. మరియు నల్ల నువ్వులను, దుప్పట్లను, నల్ల బట్టలను దానం చేయండి. డబ్బు కొరత ఉన్నా కూడా మీకు తీరిపోతుంది. అలాగే మీ పెద్దలకు తర్పణాలను ఇవ్వడం వదలడం వలన కూడా మీ పూర్వీకులు సంతోషించి మీ ఇంటిపైన వారి యొక్క ఆశీర్వాదాన్ని ఉంచుతారు. ఈ విధంగా అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండండి. మరియు ఆ లక్ష్మీదేవి యొక్క దీవెనలు, ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.